ఎప్పుడు మనము అపాయము నుంచి తప్పించబడతాము అంటే, ఎప్పుడు మనము ఉపద్రవము నుంచి తప్పించబడతాము అంటే, ఎప్పుడు మనము మరణములో నుంచి కీడులో నుంచి తప్పించబడతాము అంటే, ఆయనకు ఇష్టలుగా మనం మార్చబడినప్పుడు. ఆయనకు ఇష్టలుగా మనం మార్చబడినప్పుడు ఆయన మనకు ఆ అపాయాన్ని, ఆ ప్రమాదాలని తప్పిస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, మనకు ఒక సందేహం రావచ్చు, మరి భక్తిపరులు అయ్యిండి, దైవజనులు అయ్యిండి ఎందుకు మరణిస్తున్నారు, చంపబడుతున్నారంటే అది హతసాక్షుల లిస్ట్. అది దేవుడు కొన్ని బహుమానాలు వారి కొరకు స్పెషల్గా సిద్ధపరిచాడు కాబట్టి ఆ రీతిగా వారి జీవితాల్లో దేవుడు అనుమతించాడండి. ఆది అపోస్తుల నుంచి మనం చూసుకుంటే చంపబడ్డారు. యేసు ప్రభు వారు కూడా అంతే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ క్యాడర్ ఇచ్చాడు. ఆ సెక్షన్ వేరు. ఇక్కడ మనకు చెప్తున్నారు, సాధారణమైనటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము ఆయనకు ఇష్టలుగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉండినట్లయితే